హాయ్ అండి. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్‌లోని గుడులు అండ్ వాటి యొక్క విశేషాలు మరియు ఆ గుడి యొక్క ప్రాధాన్యతలు మరియు ఆ గుడి సరి సరి అటు ఇటు చెప్పాలనుకుంటే ఆ ఏరియాలో ఆ గుడి సంబంధించినటువంటి ఏరియాలో ఏమైనా మంచిగా ఫుడ్ క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని మైదుకూరు దగ్గర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి అయినటువంటి గుడి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. గుడిని చూపించబోతున్నాను, అలాగే చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలని కూడా చూపించబోతున్నాను. మనము గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడే బయలుదేరానండి. దయచేసి గుడిని చూసి ఆ స్వాముల వారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడి దగ్గరికి ఇప్పుడే వచ్చానండి. బస్సులో వచ్చానండి. ఈ బస్సులో నాకు మైదుకూరు నుంచి 45 మినిట్స్ పట్టిందండి. మైదుకూరు నుంచి బస్సులు తరచుగా గంటకు ఒకసారి బస్సులు ఉన్నాయండి. మీరు ఎక్కడున్నా కానీ మైదుకూరు బస్ స్టాండ్కి చేరుకోగలిగితే అక్కడి నుంచి గంటకు ఒకసారి బస్సులు ఉన్నాయండి. ఈ మన బస్సులో బయలుదేరి రావడానికి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయండి, మన ఓన్ వెహికల్స్ కూడా రావచ్చు. ఇవన్నీ చూపించిపోయే ముందు స్వామి గురించి నాకు తెలిసినంతలో మీతో చెప్పుకోవాలని ఉందండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయ్యాడండి. మార్చి 26, 27 తారీఖులో ఇక్కడ ఆరాధన ఆయన సమాధి అయిన క్షణం నుంచి మనం చూడొచ్చు. గుడిని చూపిస్తానండి లోపల ఎలా ఉందో. గుడి గర్భగుడిలోకి అయితే కెమెరా ఫోన్ పర్మిషన్ లేదండి. ఒకవేళ అలా ఫోటో తీస్తగిన కంపల్సరీగా ఫోన్ లాక్కోవడం జరుగుతుందండి. అందుకే నేను కూడా ధైర్యం చేయలేదండి. కానీ గుడి బయట షూట్ చేశానండి. మన వ్యూవర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశం మీద నేను షూట్ చేశానండి. నాకు తోచినంతలో, నాకు అవకాశం ఉన్నంతలో చూపించానండి. దయచేసి మీరందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంకా స్వామి గురించి తర్వాత మాట్లాడతానండి. ముందు గుడి చూడండి.
గుడి పక్కన చిన్న సైజు పార్క్ ఉందండి. ఈ పార్క్లో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చానండి. ఈ పార్కులో ఎలాంటి ఎంట్రీ ఫీజు ఏం లేదండి. హ్యాపీగా కూర్చోవచ్చండి. పిల్లలు, పెద్దలు అందరూ కూర్చొని ఇక్కడ సేద తీరడానికి బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా గుడికి వచ్చినట్లయితే ఈ పార్కులో కాసేపు రిలాక్స్ అవ్వండి. చూడండి, పార్క్ ఒకసారి చూపిస్తాను. పక్కన విగ్రహం కనబడుతుందని చూడండి, ఇది బ్రహ్మంగారి విగ్రహం అండి. చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ చెట్ల మధ్యన కూర్చొని పార్క్లో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చండి. నేనైతే ఒక పావు గంట అరగంట రిలాక్స్ అయ్యానండి. మీరు కూడా ఇటుపక్క వచ్చినప్పుడు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వండి. గుడి ఉంటుందా?